ఫైనలీ మన ఇండియాలో OnePlus నుండి బెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ 2024 లో OnePlus 12 లాంచ్ చేశారు. 65,000 సెగ్మెంట్ 12GB RAM 256GB వేరియంట్, ఇంకా టాప్ మోడల్ 16GB RAM 512GB వేరియంట్ 69,999 సెగ్మెంట్ లాంచ్ చేశారు. వీటి మీద కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. బట్ ఆ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే బుగ్గే కథ అవుతుంది. ఇంకా దానికంటే తక్కువ బడ్జెట్ పెట్టి IQOO 12 తీసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ బ్రో. హే గైస్, ఎలా ఉన్నారు? ఓపో గైస్ బాగున్నారు అనుకుంటున్నాను. సో OnePlus నుండి ది బెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు కదా. ఈ వీడియోలో వచ్చేసి ఫోన్ గురించి ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ ఫోన్లో తీసుకోవడానికి ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి? 65,000 అంటే నార్మల్ బడ్జెట్ ఏం కాదు. ఆ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి అసలు ఏం చూసి తీసుకోవాలి అనేది చెప్తాను. అలాగే ఏం మైనస్ పాయింట్స్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి, ఒక మంచి క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్లో యూజ్ చేసిన ది బెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి డిస్ప్లే. ఈ ఫోన్లో 6.82 ఇంచెస్ 2K రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. ఇది పీక్ బ్రైట్నెస్ 4500 అయితే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. LTPO వర్షన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఇదే డిస్ప్లే ఓపో నుండి ఓపో Find X7 Pro మోడల్లో అల్ట్రా మోడల్లో యూజ్ చేశారు. అదే డిస్ప్లే యాస్టిస్ కాపీ పేస్ట్ చేశారు. ఓపో OnePlus చైనా మార్కెట్లో సేమ్ స్మార్ట్ ఫోన్స్, మన ఇండియాలో మాత్రమే ఈ డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది, కానీ చైనాలో సేమ్ స్మార్ట్ ఫోన్. ఇంకా సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి కెమెరాస్. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. సోనీ సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీకు ఆ బడ్జెట్ లో మంచి కెమెరా క్లారిటీ స్మార్ట్ ఫోన్ అవుతుంది. 48 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇచ్చారు. అండ్ థర్డ్ కెమెరా 64 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు. ఇది 2x ఆప్టికల్ జూమ్ కూడా చేస్తుంది. డిజిటల్ గా 120x జూమ్ అయితే చేయొచ్చు. బ్యాక్ సైడ్ 8K రెజల్యూషన్ వీడియోస్ తీసుకోవచ్చు, ఎందుకంటే హ్యాసెల్బ్లేడ్ డెవలప్ చేసిన కెమెరా సిస్టమ్ అయితే ఉంది. సెల్ఫీ 32 MP అయితే ఉంటుంది. పోయిన జనరేషన్ OnePlus 11తో పోలిస్తే వీళ్ళు కెమెరా వైడ్గా చాలా ఫోకస్ చేశారు, ఎస్పెషల్లీ టెలిఫోటో లెన్స్ మీద, సెల్ఫీ కెమెరా మీద, ఎందుకంటే ఈసారి ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ ఆ బడ్జెట్లో దీన్ని తీసుకోవడానికి ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇంకా థర్డ్ థింగ్ బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ చార్జర్. ఈ ఫోన్లో 5400 mAh బ్యాటరీ అయితే ఉంది. సరే 100 watts ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది, 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి పర్ఫార్మెన్స్. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఉంది. 16GB RAM టాప్ వేరియంట్, LPDDR5X RAM అండ్ UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. సో ఆ బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ ఎక్స్పెన్సివ్ స్మార్ట్ ఫోన్ వస్తుంది. మీకు 2K రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి స్మూత్నెస్ ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఈ ఫోన్కి డెడికేటెడ్ ఒక చిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది డిస్ప్లే వైజ్గా గేమింగ్కి మీకైతే యూజ్ అయితే చేయొచ్చు. ఇది పెద్దగా దీని గురించి ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు, కానీ ఒక డెడికేటెడ్ సపరేట్ చిప్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో గేమింగ్కి అయితే అదిరిపోతుంది. ఈ స్మార్ట్ ఫోన్తో మీరు డైరెక్ట్ స్ట్రీమింగ్ కూడా చేయొచ్చు. గేమింగ్ కోసం అయితే స్మార్ట్ ఫోన్ అదిరిపోతుంది. బట్ రిమెంబర్, దీనికంటే ఒక 10,000 తక్కువలో మీకు IQOO 12 దొరుకుతుంది. అది ఇంకా దీనికంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఉన్న మైనస్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డిజైన్. OnePlus 11 నుండి 12కి డిజైన్ వైడ్గా పెద్దగా చేంజెస్ అయితే ఏం లేదు. సేమ్ అదే డిజైన్ తీసుకొచ్చారు. కలర్ వేరియంట్స్ చేంజ్ చేశారంటే, అట్లా అంటే సామ్సంగ్, ఐఫోన్ అదే చేస్తుంది. బట్ OnePlus ఇప్పుడు డిఫరెంట్, ఎందుకంటే OnePlus కొద్దిగా ఆ ఫోన్స్తో కంపేర్ చేస్తే తక్కువ బడ్జెట్లో ఇప్పుడు ఆ సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా, S24 అల్ట్రా, iPhone 15, 14 సిరీస్ భారీ బడ్జెట్ ఉంటాయి. మనకు బడ్జెట్లో ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ తీసుకునేది IQOO, OnePlus, రెడ్మీ ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ కాబట్టి వీటిలో కొద్దిగా న్యూ ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకుంటాం కాబట్టి, సో అక్కడ అయితే డిజైన్ వైడ్గా పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. అన్ని చేసేటి ఇవే, అన్ని కంపెనీలు ఇలాగా చేస్తున్నాయి. బట్ OnePlus నుండి అయితే కొత్తదనం కోరుకుంటున్నాం. ఇంకోటి వచ్చేసి IP రేటింగ్. ఈ స్మార్ట్ ఫోన్ IP65 వాటర్ అండ్ రెస్ట్రిక్షన్ సపోర్ట్ చేస్తుంది. ఒక ప్రాపర్ వాటర్ అండ్ రెస్ట్రిక్షన్ స్మార్ట్ ఫోన్ అయితే కాదు. IP68 వాటర్ అండ్ రెస్ట్రిక్షన్ సపోర్ట్ చేస్తే ప్యూర్గా 30 minutes అండర్లో కూడా వాటర్లో పడ్డా కూడా ప్రాబ్లం అయితే లేదు. బట్ ఈ స్మార్ట్ ఫోన్ జస్ట్ సపోర్ట్ అంటే సపోర్ట్ చేస్తుంది, అంటే ప్రాపర్ IP రేటింగ్ సపోర్ట్ అయితే లేదు. ఇంకోటి వచ్చేసి బడ్జెట్. 65,000 బడ్జెట్ అంటే కొద్దిగా ఓవర్ బడ్జెట్ అనిపించింది. ఈ స్మార్ట్ ఫోన్ 55,000 సెగ్మెంట్లో తీసుకొస్తే పర్ఫెక్ట్ ఆప్షన్ అయ్యేది, ఎందుకంటే దీనికి బెస్ట్ కాంపిటీషన్ IQOO 12 బడ్జెట్లో ఉంది. IQOO 12 ఇంకా ది బెస్ట్ కెమెరా సిస్టమ్తో వచ్చింది. 50 MP అయితే ఉంటాయి. కెమెరా క్లారిటీ IQOO 12 ప్రొవైడ్ చేస్తుంది, వేరే లెవెల్ అయితే ఉంది. ఇంకా డెడికేటెడ్ చిప్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఆ స్మార్ట్ ఫోన్ దీన్ని మించిన బెస్ట్ స్పెసిఫికేషన్స్ కెమెరా వైడ్గా అండ్ పర్ఫార్మెన్స్ వైడ్గా అయితే ఇచ్చారు. బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సూపర్ అయితే ఉంటుంది. ఓన్లీ ఆ స్మార్ట్ ఫోన్లో కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉండదు, అండ్ అది కూడా బ్లోట్వేర్ ఫ్రీతో వస్తుంది. సో డిస్ప్లే కాకుండా మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని మీకు IQOO 12లో పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. 52,000, 53,000 సెగ్మెంట్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. బట్ ఒకవేళ OnePlus ఫ్యాన్ అయితే నీకు OnePlus 12 నచ్చచ్చు. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ కూడా లైక్ చేయండి.